బ్యాక్ టు 9+ న్యూస్. తాడి మ్యూజికల్ ఫెస్టివల్ ను గీత కార్మికులే నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించిందని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్కు కుల వృత్తులను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఇక తాడి మ్యూజికల్ ఫెస్టివల్ ను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏ ప్రభుత్వమైనా కుల వృత్తులను గౌరవించాలని కోరారు. కుల వృత్తులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాలు మారినా కూడా కుల వృత్తులకు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలని కోరారు. కుల వృత్తులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రేపు మళ్ళీ మేము ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ వృత్తి వీళ్ళకే మాదిరిగా ఈ హక్కు వీళ్ళకే కల్పించినట్టుగా తీసుకొస్తాం తప్ప చట్టం ఏదంతా తయారు చేస్తే ఉండదు. కోట్ల మంది జనాభా ఉన్నటువంటి వృత్తిదారులు మరి వాళ్ళ గౌరవానికి ఆత్మగౌరవం దెబ్బతీయకుండా అందరూ వ్యవహరించాలి. గీతా వృత్తిదారులు వేధించిన ఊరుకోము, వాళ్ళ వృత్తిని ఎవరైనా ఉంచుకుంటామంటే కూడా ఊరుకోము. తాగి సంతోషపడాలి చేస్తూ కనుక ఎవరు కూడా ఆందోళన చేయాల్సిన ఖచ్చితంగా ఈ వృత్తిని ఎవరు అగౌరవపరిచినా మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోము, వేరే వాళ్ళ చేతిపైన ఊరుకోము గ్యారెంటీగా. అది ఇరవై కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ కులాల ఈ వృత్తి చేసే వాళ్ళని కలుపుకొని వాళ్ళ ఆధ్వర్యంలో చేయండి, బాగుంటుంది. కార్పొరేట్ సంస్థలకు పోతుందంటే మేము ఎట్లా ఊరుకోము. స్వయంగా 10 సంవత్సరాల్లో వాళ్ళకి ఎన్నో కంటికి రెప్పలా కాపాడుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టేట్టు చేయొద్దు. నేను కూడా ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు కూడా ఈ వృత్తి కులాలకు కలుపుకొని వాళ్ళ ఆధ్వర్యంలో చేయాలి, వాళ్ళే చేయాలి ఇదని చెప్పినాం. వేదికలు ఏమైనా ఉండొచ్చు, మీరు సహకరించండి, కానీ చేయాల్సింది వాళ్ళే అని చెప్పినాం. లక్షల మంది చనిపోయినని కూడా చెప్పినాం. వాళ్ళకి ఎన్నో హక్కులు రావాల్సిందని కూడా నేను చెప్పినాం. కనుక మీరు ఆ సంఘ పెద్దలను పిలిపించుకొని ఆ సంఘాల ఆధ్వర్యంలో జరుపుకోవాలని చెప్పి చెప్తున్నాం. కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేటట్టు ప్రభుత్వం తీసుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ లో గౌడ సంఘం, లోకల్ గౌడ సంఘం వాళ్ళ నాయకులను తీసుకొని ఆ కార్మికులతోనే తాడి అనేది సేల్ చేయిస్తాం. మేము వేదిక మాధ్యమాలు, కానీ ఇప్పుడు పేపర్లలో చూస్తుంటే ఎక్కడెక్కడ వార్తలు చూస్తుంటే ఏదో కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటట్టున్నారు, మెల్లగా అలవాటు చేసేటట్టున్నారు అనేది చూస్తాం. ఏ ప్రభుత్వమైనా కుల వృత్తులను గౌరవించాలని కోరారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇక కుల వృత్తులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తాము 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు కుల వృత్తులను కాపాడాం, కుల వృత్తులకు ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పుడు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కుల వృత్తులను నాశనం చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ చెప్పండి, ఏంది మీరు కాంగ్రెస్ పై ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంపై కుల వృత్తుల విషయం? బిజినెస్ కాదు భయ్, కుల వృత్తులు ఏ గవర్నమెంట్ ఉన్నా కుల వృత్తిని గౌరవించాలి. ఇక మేమున్నప్పుడు గొర్రెలకు డబ్బులు డైరెక్ట్ ఇచ్చినాము, చేప పిల్లలు తీసుకొచ్చినాము, అట్లా ప్రతి కులాన్ని రజకులకు కానీ వాషింగ్ మిషన్ ఇప్పించినాము, కరెంటు న్యాయబ్రాహ్మణులకు రజకులకు కరెంటు 100 ఇంట్ల వరకు మాఫ్ చేసినాము. అట్లా ఎన్నో వృత్తులకు చేసినాము. ఇలా కళ్ళు కూడా నీరా పాలు తీసుకొచ్చినాము, నీరా అమ్మాలన్నా కొనాలన్నా గౌళ్ళే అని చెప్పించినాము, వైన్ షాప్లో రిజర్వేషన్ ఇచ్చినాము. అట్లా ఇలా కళ్ళు కూడా గౌళ్ళకు సంబంధించినటువంటిది. 100 మంది 1000 మంది లక్షల మంది చనిపోయినారు ఇప్పటి వరకు భూమి మీద ఈ 100 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే. కనుక ఇంత చనిపోయిన మళ్ళీ తండ్రి చనిపోతే కొడుకు అది వృత్తి చేసిండు. కనుక ఈ కుల వృత్తి మీద మళ్ళీ వేరేలో పెత్తలను చెలాయించొద్దు, ఈ కుల వృత్తిని కార్పొరేట్ సంస్థలు అప్పచెప్పొద్దు అనేది మా వాదన. ఇలా ఒకరు వచ్చి కళ్ళు ఫెస్టివల్ చేస్తున్నారు, చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? కళ్ళు సొసైటీల ద్వారా చేయాలి, కళ్ళు సంఘాల ద్వారా చేయాలి. అతను సొంతంగా నిర్వహిస్తే మరి వృత్తిదారులకు నష్టం జరుగుతుంది. వృత్తి కులాల నుంచి లక్షల మంది చనిపోయి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఇలా మంచిగా పాష్గా అడ్వర్టైజ్మెంట్ చేసి ఆయన అమ్మిండి అనుకో, అందరూ అట్టే పోతారు. ఈ వృత్తిలకు పెట్టేంటి హక్కు వాళ్ళకు ఉండాలి. ఇంకా ఈ వృత్తి కులాల ఆధ్వర్యంలో చేయాలనేది మా వాదన. వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తే మాకు సంతోషం, కానీ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తామంటే ఎట్టి పరిస్థితులు ఊరుకోము. మేము ఉన్నప్పుడు వైన్ షాప్లో రిజర్వేషన్ ఇచ్చింది కూడా వృత్తిని కాపాడడంలోనే. కనుక ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అటువంటి ఆలోచన ఎవరికి వచ్చినా దాన్ని విరమింపజేయాలి, వృత్తులను ప్రోత్సహించాలని మా వాదన.